హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వేద నాగరికత గురించి పార్ట్ 3 వీడియో అయితే చూద్దామండి. పార్ట్ 1, పార్ట్ 2 అయితే ఆల్రెడీ చేసి అప్‌లోడ్ చేశానండి. ప్లేలిస్ట్‌లో హిస్టరీ అని ఆప్షన్‌లో ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుందనమాట ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి. అలానే ఋగ్వేద నాగరికత గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అయితే చూద్దామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇవి స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి. లేదంటే ఒక బుక్‌లో అయితే నోట్ చేసుకోండి. ఇది విన్నర్ పబ్లికేషన్స్ బుక్ నుంచి అయితే నేను చెప్తున్నాను. పరిపాలనా కాలం అనేది 1500 నుంచి 1000 బీసీ వరకు ఉన్నదనమాట. అండ్ అలానే వీళ్ళి ప్రధాన నాగరికత ఏంటి అంటే ఋగ్వేదము. అండ్ అలానే ఇది ఏ నాగరికత అంటే గ్రామీణ నాగరికత. అండ్ అలానే నివాసం ఏంటి అంటే సంచార జీవులు. అంటే వీళ్ళు ఒక దగ్గర ఉండేవాళ్ళు కాదనమాట. అంటే ఇప్పుడు మనం ఉద్యోగాల కోసం అటు ఇటు వెళ్తూ ఉంటాం కదా! అలా సంచార జీవులు. కుల పెద్ద ఎవరు అంటే కులపతి. కుటుంబ పెద్ద ఎవరండి? గృహపతి. అండ్ గ్రామాల యొక్క పెద్ద ఎవరు అంటే గ్రామిణి. అండ్ తెగ నాయకుడు ఎవరు అంటే రాజన్. ప్రధాన వృత్తి ఏంటి అంటే తొలివేద నాగరికతలో పశుపోషణ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రధాన వృత్తి ఏంటి అంటే తొలివేద నాగరికతలో పశుపోషణ. అండ్ అలానే ప్రధాన పంటలు ఏంటి అంటే నువ్వులు, బార్లీ, వరి, గోధుమ అనమాట. వినిమయ సాధనం ఏంటంటే గోవులు అండ్ అలానే నిష్క. అండ్ అలానే ప్రధాన దేవతలు ఎవరండి? ఇంద్రుడు, అగ్ని, వరుణుడు అండ్ సోముడు. ఆకాశ దేవత ఎవరు అంటే డ్యూన్. అండ్ అలానే తొలివేద నాగరికతకు సంబంధించిన అతిపెద్ద నేరం ఏంటి అంటే గర్భస్రావము. కుటుంబ వ్యవస్థ ఏంటి అండి? పితృస్వామిక కుటుంబం. ఇప్పుడు మనం సింధు నాగరికతకు సంబంధించి మాతృస్వామిక కుటుంబం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి తొలివేద నాగరికతలో పితృస్వామిక కుటుంబం. ఇలా మీరు కంపేర్ చేసుకుంటూ చదివారనుకోండి మనకి ఎక్కువగా గుర్తుంటుందనమాట. ప్రధాన వినోదం ఏమిటి అంటే రథాల పందాలు. ప్రధాన సంగీత సాధనాలేంటంటే వీణ, వేణువు, మద్దెల అండ్ అలానే నగారా. ఇవొచ్చేసి తొలివేద నాగరికతకు సంబంధించిన మలివేద కాలానికి సంబంధించి చూద్దాము. పరిపాలనా కాలం అనేది 1000-600 బీసీ వరకు. అంటే మనకి వేదిక్ సివిలైజేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1500-600 బీసీ వరకు. ప్రధాన ఆధారాలు ఏంటి అంటే బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం అండ్ అలానే మహాభారతం. ఇవి వచ్చేసి మలివేద నాగరికతకు సంబంధించిన ప్రధాన ఆధారాలనమాట. ఇప్పుడు అలానే ప్రధాన వృత్తి ఏమిటి అంటే వ్యవసాయము. ప్రధాన వృత్తి ఏంటండి? వ్యవసాయము. అండ్ అలానే వీరి నివాసం అనేది స్థిర నివాసము. వీర నివాసం ఏంటి అండి? స్థిర నివాసము. అండ్ అలానే ముఖ్య పన్నులు ఏంటి అంటే బలి, శుష్క, బాగా. అలానే ప్రసిద్ధి చెందిన వర్గం ఏంటి అంటే చేనేత వర్గము. వీళ్ళు ప్రసిద్ధి చెందిన వర్గం ఏంటండి? చేనేత వర్గము. అండ్ అలానే ప్రధాన దేవతలు ఎవరు అంటే ప్రజాపతి, విష్ణువు, రుద్రుడు. ప్రాధాన్యత పొందిన దేవుడు ఎవరు అంటే విష్ణువు. అండ్ అలానే పశువుల దేవత ఎవరు అంటే పుషన్. అండ్ అలానే నాణేలు. వీళ్ళ యొక్క నాణేలు ఏంటి అంటే నిష్క. మనం ఈ నిష్క అనే పదాన్ని తొలివేద నాగరికతలో కూడా చూసాం కదా! చూడండి. అండ్ అలానే సమాజము అంటే కుల వ్యవస్థ ఏర్పడింది. చతుర్వర్ణ వ్యవస్థ కూడా ఆవిర్భవించిందనమాట. చతుర్వర్ణ వ్యవస్థ అంటే ఏంటండి? బ్రాహ్మణులు, క్షత్రియులు ఇలా ఒక్కొక్క కులానికి సంబంధించిన వాళ్ళని వివక్షత అనేది చాలా ఎక్కువగా పెరిగిందనమాట. ప్రధాన వినోదం ఏమిటి అంటే రథాల పందేలు. ప్రధాన సంగీత పరికరం ఏంటంటే వీణ. ఓకేనా? ఇది వచ్చేసి మలివేద నాగరికతకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనమాట. దీన్ని కూడా మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం సింధు నాగరికత అండ్ అలానే వేద నాగరికతకు రెండిటికి మధ్య భేదాలైతే చూద్దామండి. ఇలా మీరు కంపేర్ చేసుకుంటూ చదివితే మనకి బాగా గుర్తుంటుందని చెప్పాను గదా! ఇప్పుడు అంశాలు. ఇక్కడ ప్రధాన ఆధారాలు ఏమిటి? సింధు నాగరికతకు సంబంధించిన ప్రధాన ఆధారాలు ఏంటి అంటే పురావస్తుపరమైనవి. అంటే త్రవ్వకాల్లో బయలుపడ్డాయి కాబట్టి సింధు నాగరికతకు సంబంధించిన ప్రధాన ఆధారాలు ఏంటి అంటే పురావస్తుపరమైనవి. అలానే వేద నాగరికతలోని రాతపూర్వకము. అంటే అన్నీ గూడా మనకి రాతపూర్వకంగానే ఉన్నాయి కాబట్టి వేద నాగరికతలోని ప్రధాన ఆధారాలు ఏంటండి? రాతపూర్వకము. అండ్ అలానే సింధు నాగరికతకు సంబంధించిన భాష ఏంటి అంటే అనిశ్చితము. అండ్ అలానే వేద నాగరికతకి సంబంధించిన భాష ఏంటి అండి? ఇండో యూరోపియన్ భాష. అండ్ అలానే సింధు నాగరికత యొక్క లిపి ఏంటి అండి? చిత్రలిపి. మనకి ఎక్కువగా అంతా కూడా రూపంలోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ చిత్రలిపి. వేద నాగరికత అనేది దాదాపు క్రీస్తు పూర్వం 700 వరకు కూడా అసలు భాష అనేదే సింధు నాగరికతకు సంబంధించి జీవన విధానం ఏంటి అంటే పట్టణ నాగరికత అండ్ అలానే వ్యవసాయం చేసేవాళ్ళు. వేద నాగరికత ఎలా అండి? ఋగ్వేదంలో అయితే వలసలు వెళ్ళిపోయేవాళ్ళు. అండ్ అలానే పశుపోషణను చేసేవాళ్ళనమాట. కానీ మలివేద కాలంలో ఏంటి అంటే వలసలు కాస్త స్థిర నివాసాలుగా మారాయి. పశుపోషణ కాస్త వ్యవసాయంగా మారిందనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే సింధు నాగరికతకు సంబంధించి రాజకీయ వ్యవస్థ అనేది లేదనమాట అసలు. కానీ వేద నాగరికతలోని సమర్థంగా ఉంది. అండ్ అలానే కేంద్రీకృతం తెగ అండ్ రాచరికాలు కూడా ఉన్నాయన్నమాట. అండ్ అలానే సింధు నాగరికతకు సంబంధించిన వ్యవసాయంలోని ప్రధాన పంటలు ఏంటి అంటే గోధుమ అండ్ బార్లీ. అండ్ అలానే వేద నాగరికతకు సంబంధించి కూడా గోధుమ అండ్ బార్లీ అనమాట. అండ్ అలానే వరి అనేది గుజరాత్‌లో మాత్రమే పండించేవాళ్ళు. కానీ మలివేద కాలంలో మొత్తం కూడా పండించారనమాట. అంటే తొలివేద కాలంలో పండించలేదు.
అని అర్థం ఇక్కడ. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. వరి అనేది ఏ కాలంలో పండించారు అంటే వేద నాగరికతలోని మలివేద కాలంలో పండించారు. అండ్ అలానే పత్తి అనేది అగ్రగాములు మాత్రమే పండించేవాళ్ళు. కానీ ఇక్కడ మలివేద కాలంలో పండించేవాళ్ళు. అంటే తొలివేద కాలంలో పండించలేదు పత్తిని కూడా. అండ్ అలానే దున్నడం అనేది సింధు నాగరికతలో చెయ్యలేదు అని ఇచ్చారు. ఇక్కడ 2 కాలాల్లోని చేయబడింది. అంటే వేద నాగరికతలోని తొలివేద కాలంలోని, మలివేద కాలంలో కూడా జరిగిందంట. ఓకేనా? ఇప్పుడు జంతువుల గురించయితే చూద్దాము. జంతువులేంటి అండి? గుర్రం, పులి, సింహం గురించయితే ఇచ్చారు. ఇది తెలుసు గానీ సుపరిచితం కాదు. అంటే ఎవరికీ? సింధు నాగరికతకు సంబంధించి. విస్తృతంగా ఉపయోగించారనమాట. మలివేద కాలంలోని అంటే తొలివేద కాలంలోని 2 కాలాల్లోని కూడా విస్తృతంగా ఉపయోగించారు. దేనండి? గుర్రాన్ని. అలానే పులి అనేది సింధు నాగరికత ప్రజలకు తెలుసు. కానీ వేద నాగరికత ప్రజలకైతే తెలీదు. ఓకేనా? ఇప్పుడు సింహం అనేది సింధు నాగరికత ప్రజలకు తెలియదు. కానీ వేద నాగరికత ప్రజలకు తెలుసు. ఓకేనా? ఇప్పుడు కుమ్మరం అంటే కుండలు చేసేవాళ్ళు కదా! అది. చక్రంతో చేసేవాళ్ళు. కుండలను దేనితో చేసేవాళ్ళండి? సింధు నాగరికతలోని చక్రంతో చేసేవాళ్ళు. రంగులు వేసిన పాత్రలు గూడా ఉండేవి. ఇప్పుడు పెయింటెడ్ గ్రేవియర్. వేద నాగరికతలో ఏంటండి? పెయింటెడ్ గ్రేవియర్. గృహాలు చక్రంతో చేసిన ఇటుకలతోని సింధు నాగరికతలోని మొత్తం ఇటుకలతోనే చేసేవాళ్ళనమాట గృహాలు. మలివేద కాలంలో మాత్రం ఉపయోగించినటువంటిది మట్టి గోడలతో నిర్మించడమైనది. సింధు నాగరికతలోని గృహాలను ఎలా నిర్మించారండి? చక్రంతో చేసిన ఇటుకలతో నిర్మించారు. మలివేద కాలంలో మాత్రం ఎలా నిర్మించారండి? ఉపయోగించిందంటే మట్టి గోడలను ఎక్కువగా నిర్మించారు. ఓకేనా? తర్వాత విస్తరణ. వీళ్ళ యొక్క విస్తరణ ఎలా ఉంది అంటే ప్రయత్నించలేదు. వీళ్ళ విస్తరణ అనేది ప్రయత్నించలేదు. ఎవరు? సింధు నాగరికత ప్రజలు. కానీ ఇక్కడ త్వరితమైన విస్తరణ అనేది కనిపించింది. తర్వాత సామాజిక విభజన అనేది వృత్తిపరమైన విభజన. సామాజిక విభజన అనేది సింధు నాగరికతలో ఏంటండి? వృత్తిపరమైన విభజన. కానీ ఋగ్వేద కాలంలో వృత్తిపరమైన విభజన, మలివేద కాలంలో వర్ణ ఆధార విభజన జరిగాయనమాట. ఇక్కడ మనకి 2 రకాల విభజనలనేవి జరిగాయి చూడండి. ఋగ్వేద కాలంలో వృత్తిపరమైన విభజన, మలివేద కాలంలో వర్ణ ఆధార విభజన అనేది జరిగిందనమాట. అండ్ అలానే స్త్రీ స్థానం గురించి చూద్దాము. నుంచి వేద నాగరికతకు సంబంధించి మంచి హోదా అయితే ఉండేదనమాట స్త్రీ స్థానానికి సింధు నాగరికతలో. అండ్ అలానే మలివేద కాలంలో పోలిస్తే ఋగ్వేద కాలంలో మంచి హోదా ఉండేది. కానీ మలివేద కాలంలోని అదైతే లేదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మతం. ప్రధాన దేవతలు పతి మహాదేవుడు, అమ్మ తల్లి. సింధు నాగరికతకు సంబంధించి ప్రధాన దేవతలు ఎవరండి? పతి మహాదేవుడు అండ్ అమ్మ తల్లి. ఋగ్వేద కాలంలో ఇంద్రుడు అండ్ అలానే మలివేద కాలంలో అయితే ప్రజాపతి, విష్ణువు, రుద్రుడు. ఇవి వచ్చేసి